ఓం గం గణపతియే నమః. విఘ్నేశ్వర వ్రత కథ. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణ చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అసక్తుడయ్యే క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషులద్దాని గనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలను మునులను ఋషిపత్నుల యాపద పరమేష్టికి తెల్ప నా తండ్రి సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నులను రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్త మహర్షులను సమాధానపరచి వారితో గూడ బ్రహ్మ కైలాసంబున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి ముదంబు గూర్చే. అంత దేవాదులు ఓ దేవి పార్వతి నీ వొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లెగాన దాన్ని నుపసంహరించుము అని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయే కుమారుని జేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వే నా దినంబున చంద్రుని చూడరాదు అని శాపావకాశం బొసగే. అంత బ్రహ్మాది దేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడిచే. శమంతకోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంబున ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు గనుక నిజగృహంబు కేగెదా సెలవివ్వండి అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకంబున కేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరు చూడరాదని పట్టణమున్న చాటింపు చేసెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడవుటచే తాను మింటివంక చూడక గోష్టమునకు బోయే. పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబను చూచి ఆహా ఇక నాకెట్టి ఆపద రానున్నదో అని సంశయంన నుండెను. కొన్నాళ్లకు శత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన అతడు 8 బరువుల బంగారము దినంబున నొసగునట్టిది మణి ఎంతటి యాప్తునికే మందమత్తైనను నిచ్చునా అని పలికిన పోనిమ్మని కృష్ణుడు ఊరకుండెను. అంతనొకనాడు శత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా సమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికి నొక సింహము ఆ మణిని మాంసకండమని భ్రమించి వానిని జంపి యా మణిని గొనిపోవుచుండా నొక బల్లూకం ఆ సింహమును దునిమి యా మణిన్గొని తన కొండ బిలమున తొట్టెలో బవలించియున్న తన కుమార్తెకు ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు శత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుండు మణి ఇవ్వలేదని కారణంన నా సోదరుని జంపి రత్నం అపహరించే అని పట్టణంన చాటే. అది కృష్ణుండి విని ఆహా నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలం విటుల కలిగిన దాని ఎంచి దానిం బాపుకొన బంధుజన సమేతుండై అరణ్యమునకు పోయి వెతకగా నొక్కచోట ప్రసేన మృతి కలేబరంబును సింగపు కాలిజాడలను పిదప బల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వత గుహలోనికి చిహ్నములు గన్పింపనంత గుహ ద్వారము వద్ద పరివారము నుంచి కృష్ణుండు గుహలోపలికేగి అచడ మిరుమిట్లు గొలుపుచు బాలిక ఉయ్యలపై కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లన జేని ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చునంత ఉయ్యలలోని బాలిక ఏడవదొడంగెను. అంత దదియును వింత మనిషి వచ్చిననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరుచుచు నకంబుల గృచుచు కోరల గొరుకుచు ఘోరమగు యుద్ధము చేయ కృష్ణుండును వానిన్ బడద్రోసి వృక్షంబుల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినములు యుద్ధమునర్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్లనుచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి ఓ దేవాది దేవా ఆర్తజన పోష భక్తజన రక్ష నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి. ఆ కాలంన నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమని ఆజ్ఞ నొసంగా
నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలెనని కోరుకుంటుని. కాలాంతమున నిది జరగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండా నిప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరం అంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబెట్టే జీవితేచ్ఛ నశించే. నా అపరాధములు క్షమించి కాపాడుము, నీకన్నా వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి భల్లూకేశ్వర శమంతకమని అపహరించినట్లు నాపైన ఆరోపించిన అపనింద బాపు కొనుటకిటు వచ్చి తిని గాన మణి నొసంగిన నేనేగెద అని జాంబవంతునకు దెల్పెనతడు. శ్రీకృష్ణునకు మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతన్ని కభయమొసంగి కృష్ణుడు గుహ వెలువడి తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు జేరే. సభాస్థలానికి పిన్న పెద్దలను చేర్చి శత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమని నొసంగిన నా శత్రాజిత్తు అయ్యో పరమాత్ముడగు శ్రీకృష్ణుడిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి అని చాలా విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునికి సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును సత్యభామను గైకొని సంతోషించి ఇతర మన్నులేలా మాకు భామామణి చాలును, సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే ఇంచుకొనుము, మాకు వలదు అణుచు మణిని శత్రాజిత్తును కోసంగి యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనక నీలాప నింద బాపుకుంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిన ప్రమాదమున చంద్రదర్శనమయ్యే నేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాప నింద నొందకుండెదరుగాక అని ఆనతీయ దేవాదులు అనుగ్రహించబడితి అని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తమ తమ విభవముల కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖముగా నుండిరని శాపమోక్ష ప్రకారము సౌనకాదునుల మునులకు సూతుండు వినిపించి వారికి వీడ్కొని నిజశ్రమమున కేగిరి. చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకమును చెప్పుకొని అక్షంతలు వేసుకోవలను. సింహ ప్రసేనమవదీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదిః తపహ్యేష సమంతకః. సర్వే జనా సుఖినో భవంతు.